ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంత విధంగా సంఘముగా కూడుకుని ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, నీతి అనే విత్తనం విత్తితే ప్రేమ పండుతుందా? నీతి అనే విత్తనం విత్తితే ప్రేమ పండుతుందా? మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అంటే, చూడండి దేవుని వల్లరా, శేషించిన వారు అంటే చాలామంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేవాళ్ళు, చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు అంటే దైవత్వం నుండి తప్పిపోయేవాళ్ళు. చూడండి, ఎంతోమంది ప్రతి తరములో దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఉంటారు. ప్రతి తరములో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ అలా వెళ్ళిపోయిన వాళ్ళు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు పోగా మిగిలిన వారిని, శేషించిన వారిని నేను క్షమించుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని వల్లరా, వారిని మాత్రమే క్షమిస్తాడా, మిగతా వారిని క్షమించరా అంటే దేవుడు అందరినీ క్షమిస్తాడు, కానీ అందరూ దేవుని దగ్గరికి రారు, వచ్చిన అందరూ చివరి వరకు ఉండరు. అందుకే ఎలాంటి పరిస్థితులనైనా మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా చివరి వరకు నిలబడి ఉండాలి. ఎందుకంటే మన జీవితం ఎన్నో పోరాటాలతో, కష్ట సుఖాలతో, దుఃఖాలతో కొనసాగుతూ ఉంటుంది. అలాంటి పోరాటంలో మేము వెనుకడుగు వేయకుండా మనం నిలబడి ఉండాలి, చివరి వరకు నిలబడి ఉండాలి. ఏ సందర్భంలో అయినా మనము దేవుని కోసము దేవునిలో నిలబడి ఉండాలి. అందుకే చూడండి, బైబిల్ అనేది మనిషిని చంపమని చెప్పదు, మనిషిని కొట్టమని చెప్పదు, మనిషికి నష్టం చేయమని చెప్పదు, మనిషిని ద్వేషించమని చెప్పదు. బైబిల్ మనిషిని మహాత్ముడుగా మారుస్తుంది. బైబిల్లో ఉన్న ఈ మాటలు మనుషులని మహాత్ములుగా మార్చే మాటలు బైబిల్లో ఉంటాయి. కానీ చాలామంది రాను, నమ్మరు, చాలామంది వినరు. ఎందుకంటే దేవుని వలన ఒక తాగుబోతు, ఒక వ్యభిచారి, కూనికోరు కూడా ఎంతోమంది మారినట్టుగా మనం చూస్తాం. ఎలా మారామంటే దేవుని మాటల ద్వారా మారానని చెప్తా ఉంటారు. అంటే బైబిల్లో ఉన్న మాటలు మనుషులను మహాత్ములుగా చేయగలవు, కానీ అందరూ దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు, కొద్దిమంది ఇష్టపడతారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఇశ్రాయేల్లో కూడా శేషమే రక్షింపబడ్డారట. ఇశ్రాయేల్లో కూడా శేషమే రక్షింపబడ్డారు. అంటే పరలోకం అనేది చిన్నది కాదు. దేవుని వలన పరలోకం అనేది చిన్నది కాదు. మరి ఆదాము నుండి మనం చూస్తే, ఆదాము గారి నుండి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చే కాలం వరకు కొన్ని కోట్ల మంది భూమి మీదకి పుట్టుకొని వచ్చారు. కొన్ని కోట్ల మంది పుట్టుకొని వచ్చిన కొద్ది మంది, శేషింపబడిన వారే కొద్ది మంది పరలోకానికి రక్షింపబడ్డారు. అన్ని కోట్ల మంది పుట్టుకు వచ్చిన కొద్ది మంది మాత్రమే పరలోకానికి రక్షింపబడ్డారని బైబిల్ చెప్తున్నది. అంటే వాళ్ళందరినీ దేవుడు పిలవలేదా, వాళ్ళందరినీ దేవుడు కనలేదా అంటే అందరూ కూడా దేవుడి నుంచి వచ్చిన వాళ్ళే, కానీ
వాళ్ళంతా వినరు. అందుకే ఆదాము గారి తర్వాత ఎంతో మంది దేవుణ్ణి ఎరగని వాళ్ళుగా వచ్చి ఈ విగ్రహాలు, ఈ దేవతలు, ఈ పండుగలు ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకుని వచ్చారండి. అలాంటి వాళ్ళు తీసుకుని వచ్చారు. అందుకే చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడమైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు, నీతో సముడైన దేవుడు ఉన్నాడా అంటే ఆ శేషించిన ఇశ్రాయేలును మాత్రమే క్షమిస్తాడని కాదు, అందరిని క్షమించే దేవుడు. కానీ అందరూ దేవుని దగ్గరికి రారు, అందరూ దేవుని నమ్ముకోరు, అందరూ దేవుని మాటలు వినరు. అందుకే ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఓషియా గ్రంథము 9వ అధ్యాయం చూస్తే దేవుని వాళ్ళారా, ఓషియా గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, హోషియా గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్టు. చూడండి, అరణ్యంలో ద్రాక్ష పండు. వాస్తవానికి ఆ కాలానికి అరణ్యం అంటే ఎడారే. ఎడారిలో చెట్టు ఉండదు, నీడుండదు, కానీ ద్రాక్ష పండు దొరుకుతుందండి. ద్రాక్ష పండు దొరుకుతుందా? ఆలోచించండి. ఎడారిలో చెట్టు ఉండదు, నీరుండదు, అలాంటి ఎడారిలో ద్రాక్ష పండు దొరుకుతుందా? అదే అంటున్నాడు. ఎంత కష్టం, దాంతో పోలుస్తూ ఎంత గొప్ప వివరణ కంపెనీతో చూడండి. అరణ్యంలో ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చూడండి, అరణ్యంలో ద్రాక్ష పండు దొరకవు, అక్కడ చెట్లు ఉండవు, కానీ ఒక అరణ్యంలో ద్రాక్ష పండు ఎలా ఉంటే ఎలాగ ఉంటుందో అలాగా నాకు ఇశ్రాయేలు వారు దొరికిరి అంటున్నాడు దేవుడు. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. చూడండి, చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు కింద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. చూడండి దేవుని వల్లరా, ఆదాము గారి తర్వాత ఏ విధంగా అయితే దేవుని ఎరగని వారు పుట్టుకొచ్చి వాళ్ళ ద్వారా ఎన్నో రకాల విగ్రహాలు, పూజలు, పండుగలు, దేవతలు పుట్టుకొచ్చినప్పుడు అలాంటి వారిలో నుండే ద్రాక్ష పండు అని అబ్రహాం పుట్టుకొచ్చాడు. అర్థమవుతుందండి? అబ్రహాం అని ద్రాక్ష పండు ఒక ఎడారిలో ఉన్న ఆ అంజూరపు చెట్టుకు తొలి ఫలం ఎలాగుంటది? ఆ చెట్టుకి ఒక పండు ఉంటే ఎలాగుంటుందండి? ఒక ఎడారిలో ఒక చెట్టుకు తొలి ఫలముగా పండు ఉంటే ఎలాగుంటుందో అలాగా వారిలో అబ్రహాం అనే ద్రాక్ష పండు పుట్టుకు వచ్చాడు. అలాంటి అబ్రహాం గారి ద్వారా దేవుడు ఎంతో మందిని భూమికి తీసుకొని వచ్చాడు. దేవుని వలన అబ్రహాము తర్వాత ఎన్నో జలప్రలయాలు, ఎన్నో చావులు, కానీ అలా ఒక్క అబ్రహాం ఎడారి అని ఈ ప్రపంచంలో ఒక అబ్రహాము పుట్టుకొచ్చాడు. అబ్రహాము ద్వారా ఎంతో మందిని దేవుడు భూమికి తీసుకొని వచ్చాడు. అందుకే చూడండి, దేవుడు అండి ప్రతీది దేవుడే ఇచ్చేది మనకి, ప్రతీది కూడా దేవుడే మనకి ఇచ్చేది. దేవుని వల్ల మన జీవితంలో ఏదైతే సంతోషకరమైన సందర్భాలు ఉన్నాయో అవన్నిటికీ కారణము దేవుడే. అర్థమవుతుందండి? మన జీవితంలో సంతోషకరమైన కారణాలన్నిటికీ కారణము దేవుడే. విచారకరమైన కారణాలకి, రోగాలకి, అప్పులకు, బాధలకు, వీటన్నిటికీ కారణం మనమే. అందుకే ఎవరు కూడా దేవుని దూషించకూడదు. దేవుడు మనల్ని సమస్యల నుంచి వెళ్ళమని చెప్పడండి, సమస్యలు తెచ్చుకోమని చెప్పడు.
సమస్యలు తెచ్చుకునేది మనమే, కానీ ఆనందం ఇచ్చేది దేవుడు. ఏదైతే మన జీవితంలో ఆనందకర సందర్భాలు ఉన్నాయో వాటన్నిటికీ కారణము దేవుడు, సమస్యలన్నిటికీ కారణము మానవుడు. అందుకే చూడండి, దేవుడిచ్చిన ఒక దినానికి 24 గంటలు ఉంటే ఆ 24 గంటలు కూడా మనిషికి సరిపోవడం లేదు. ఇచ్చిన 24 గంటలు కూడా మనిషికి సరిపోకుండా బతుకుతూ ఉన్నాడు. అందుకే ప్రతిదీ మనము వట్టి చేతులతో భూమికి వచ్చాము. ఇక్కడి నుంచి మనం ఏమి తీసుకొని పోలేము దేవుని వల్ల, వట్టి చేతులతో వచ్చాం. చూడండి, మన జీవితాలు చూస్తే మనకు మంచి వివాహ బంధము, పిల్లలు, ఇవన్నీ దేవుడిచ్చినవి కావా? ఇవన్నీ దేవుని ద్వారానే పొందుకున్నాం కదా. ప్రతిదీ దేవుడు మనకిస్తూ ఉంటాడు, కానీ సమస్యలు మాత్రం మనం తెచ్చుకుంటాము. ఆనందము మరి సంతోషకరమైన కారణాలన్నిటికీ, ఆ సందర్భాలకి దేవుడే కారణము. అందుకే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, అరణ్యంలో ద్రాక్ష పళ్ళు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అని చెబుతూ, అయితే వారు బయల్పియారు వద్దకు వచ్చి లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొని తాము మోహించిన దాని వలని వారు హేయులైరి. తర్వాత ఎలా మారిపోయారు చూడండి, వాళ్ళు ఎలా మారిపోయారు. అలాగే ఏ విధంగా అయితే ఎడారిలో నుంచి, ఎడారిలో ఈ ప్రపంచంలో నుంచి అబ్రహాం పుట్టుకు వచ్చాడో, ఒక ద్రాక్ష పండులాగా, ఆ తీగకు ఒకే ఒక పండులాగా ఏ విధంగా అబ్రహాం పుట్టుకు వచ్చాడో, మనము కూడా ఈ ఎడారిని ప్రపంచంలో నుంచి వచ్చాం దేవుని వలన. మనమంతా గుంపులుగా రాలేదండి. మనము కూడా దేవుళ్ళలోకి గుంపులుగా రాలేదు. మనము కూడా ఎడారిని ప్రపంచంలో నుంచి కొద్ది మందిగానే వచ్చాం. మరి అలాగైతే ఈ పుట్టిన వాళ్ళంతా దేవుని నుంచి వచ్చిన వాళ్ళు కాదా? దేవునికి పుట్టిన వాళ్ళు కాదంటే ఖచ్చితంగా దేవునికి పుట్టిన వాళ్ళని, దేవుని నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళంతా దేవుని నమ్మడం లేదు కదా, దేవుని విశ్వసించడం లేదు కదా, దేవుని మాటలు వినడం లేదు కదా. అలాంటి వారిలో మనము కొద్ది మందిగా, ఈ ఎడారని ప్రపంచం నుంచి కొద్ది మందిగా మనము దేవుళ్ళకి వచ్చాం. అలా వచ్చిన మనల్ని తోటలో నాటాడు. అలా వచ్చిన ఈ ఎడారని ప్రపంచంలో నుంచి వచ్చిన మనల్ని దేవుడు ఏం చేశారంటే తోటలో నాటాడు. ఆ తోట అనేది ఈ సంఘమే. అర్థమవుతుందండి? ఈ తోట అనే సంఘంలో మనం నాటిన తర్వాత తోటలో ఉన్న మనము ఫలించాలి. అర్థమవుతుందండి? తోటలోకి వచ్చిన మనం సంఘం అనే తోటలో నాటిన తర్వాత ఈ తోటలోకి రాబడిన మనం ఏం చేయాలి? ఫలిస్తూ ఉండాలి, దేవుణ్ణిలో ఫలిస్తూ ఉండాలి, దేవుణ్ణిలో ఎదుగుతూ ఉండాలి దేవుని వల్ల. అందుకే చూడండి, ఒక మాట మనం చూస్తే మార్కు సువార్త 10వ ఒక మంచి సందర్భం మనం ఆలోచిస్తే దేవుని వల్లరా, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు చూస్తే దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద కణములో అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. చూడండి, ఆ గుడ్డివాడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, కన్ను లేని వాళ్ళు కళ్ళు వస్తున్నాయి, వినికిడి లేని వాళ్ళు వింటున్నారు, కాలు లేని వాళ్ళు నడక పొందుకుంటున్నారు, ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి అనే మాట, చనిపోయిన వారు కూడా లేపుతున్నాడనే గొప్ప గొప్ప అద్భుతాలన్నీ కూడా ఆ భిక్షగాడు వింటున్నాడు. కానీ ఆ భిక్షగాడు గుడ్డివాడు అవడాన్ని బట్టి ఎవరు ఆయన తీసుకొని పోరు కదా. గుడ్డివాడిని ఎవరు పట్టించుకుంటారండి? ప్రభు దగ్గరికి ఎవరు తీసుకొని పోరు కదా. ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళలేడు ఆయన, ఎందుకంటే ఎవరు ఇష్టపడరు తీసుకుపోవడానికి. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి చదువుతాం. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి యేసు ప్రభువారు తన శిష్యులతోనూ గొప్ప జన సమూహముతోనూ ఎరికో నుంచి బయలుదేరి వస్తా ఉన్నారు ప్రభువారు. తీమయి కుమారుడైన బర్తమయి అని గ్రుడ్డి భిక్షకుడు అని పేరు కూడా రాశాడు. తీమయి కుమారుడైన బర్తమయి అని గ్రుడ్డి భిక్షకుడు. గ్రుడ్డివాడు భిక్షగాడుగా ఉన్నాడు. గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చూడండి, దేవుని వలన ఈయన నజరేయుడైన యేసు అని ఆ గుడ్డి భిక్షకుడు విని, దావీదు కుమారుడా యేసు
నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. చూడండి, కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. అప్పటికి ఎన్నోసార్లు విన్నాడు, కానీ ఆయన సమయం వచ్చింది, గుడ్డి భిక్షగాడి సమయం వచ్చింది. చూడండి దేవుని వల్ల. అందుకే మనం బాగా ఆలోచిస్తే మనం ఎన్నో అడుగుతూ ఉంటాం, మనం అడగగానే దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే మనం అడగగానే దేవుడు ఇస్తే ఆ ఇచ్చేది మన నష్టాలకు తీసుకెళ్ళిపోతుంది. అలా నష్టాలకు తీసుకెళ్ళిపోయేది మనకు దేవుడు ఇవ్వడండి. అందుకే అడగగానే ఏది రాదు. ఇక్కడ కూడా ఎంతో కాలంగా గుడ్డి భిక్షకుడు ఎదురు చూస్తున్నాడు, కానీ సమయం వచ్చింది. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి. దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలంటే దానికి సమయం ఉంటుంది. ఆ సమయం వరకు మనం నిలబడి ఉండాలి దేవుల్లో. ఆ సమయం వరకు ఎదురు చూపు కలిగి ఉండాలి మనము. ప్రతిదానికి సమయం ఉంటుంది, ప్రతిదానికి అనుకూల సమయం ఉంటుంది. దేవుడు మనకి ఏది ఇవ్వాలన్నా దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయము గుడ్డి భిక్షకుడు గానికి వచ్చేసింది. ఆ గుడ్డి భిక్షకుడు గాడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వెయ్య మొదలు పెట్టెను. చాలా మంది ఏందయ్యా గోల నీ గోల, ఊరుకుండని మాట్లాడుతూ ఉన్నాడు పక్క వాళ్ళు. గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువ కేకలు వేస్తా ఉన్నాడు. అప్పుడు యేసు నిలిచి, అనే సమయం వచ్చించండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పాను. యేసు ప్రభు పిలిచారంటే ఏంటి? ఇంకా యేసు క్రీస్తు ప్రభువు అని ఆయనని పిలిచారంటే ఆయన పంట పండిపోయింది. దేవుడు మన వైపు చూస్తే మన పంట పండిపోతుందండి. దేవుడు మన వైపు చూశాడనుకోండి, ఇక మనము చాలా గొప్ప పరిస్థితిలోకి వెళ్ళిపోతాము, చాలా గొప్పగా దేవుల్లోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉంటే మనకి ఏమీ వద్దంటే భోగమొద్దు, మనకి భోగమొద్దు. అలాంటి స్థితి గుడ్డి భిక్షకుడికి వచ్చిందంటే ఆయన సమయం వచ్చింది. ఆ సమయం వచ్చింది. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువు. ఏసే పిలవమంటే ఎలా ఉంటుందండి? ఇంకా ఏసే పిలవమనగానే పంట పండిపించండి. యేసు పిలవమనగానే వార గుడ్డివాన్ని పిలిచి ధైర్యం తెచ్చు. ఎందుకు ధైర్యము? పిలిచింది ఎవరు? యేసు పిలిచాడు. యేసు రమ్మంటున్నాడు, నీకు ఇక నీ పని అయిపోయింది, నువ్వు ధైర్యం తెచ్చుకో. యేసు పిలిస్తే ధైర్యం తెచ్చుకో. యేసు మన వైపు చూస్తే మనము ధైర్యంగా ఉండగలమండి, ధైర్యంగా ఉండగలము దేవుని వనారా. అందుకే ఎప్పుడైతే ఆయనే పిలిస్తే జీవితం మారిపోతుందండి. ఆయన మన వైపు చూస్తే మన జీవితం మారిపోతుంది. అందుకే ఎప్పుడైతే యేసు పిలిచాడో ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఆ గుడ్డి భిక్షకుడితో నువ్వు ధైర్యం తెచ్చుకోనగానే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచున్నాడు, ఆయనే నిన్ను పిలుస్తున్నాడు. లెమ్మని వానితో చెప్పెను. అంతట వాడు, చూడండి గుడ్డి భిక్షకుడు అంటే ఒక పాత బట్టలన్నీ ముళ్ళగట్టుకొని అడుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు కదా, అంతే కదండి. అవన్నీ పానేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇక నన్ను యేసు పిలిచాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నా జీవితం మారిపోతుందని ఆయన నమ్ముతున్నాడు. అదే ఆయన అవన్నీ, ఆ గుడ్డి భిక్షకుడు వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. అంటే జీవితం మారిపోయిందండి. ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడో అంటే ఆయన సమయం వచ్చింది. ప్రతిదానికి సమయం ఉంటుంది, ప్రతిదానికి అనుకూల సమయం ఉంటుంది. ఆ సమయం గురించి మా పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే దేవుని వల్లారా, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే ప్రతిదానికి సమయం ఉంటుంది. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. ఎప్పుడు పడితే అప్పుడు నీ ప్రార్థనకి ఆన్సర్ రాదు. ఎందుకంటే ప్రతిదానికి అనుకూల సమయం ఉంటుంది. ఎవరికి అనుకూల సమయము? మనకి కాదు, దేవునికి అనుకూల సమయము. మనకి ఎప్పుడు అనుకూల సమయమే.
మనము స్టవ్ ముట్టించే ముందు ప్రార్థన చేస్తాము, స్నానం చేసుకున్న ప్రార్థన చేస్తాము, ప్రయాణంలో ప్రార్థన చేస్తాము. మనకి ఎప్పుడే అనుకూల సమయమే. కానీ అది కాదండి, దేవునికి అనుకూల సమయము. ఆ దేవుడు అనుకూల సమయంలోనే మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు, అనుసరిస్తాడు. అదే చెప్తున్నాడు చూడండి, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆయన చెప్పుచున్నాడు. అనుకూల సమయము, దేవుడు అనుకూల సమయంలో మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అందుకే మనము ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు మనము నిలబడి ఉండాలి, చివరి వరకు మనం విశ్వాసంతో నిలబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే అనుకూల సమయం అనేది ఒకటి ఉంటుంది. అందుకంటాడు చూడండి, పడుకున్నకు ఒక సమయము, ఏడ్చుటకు ఒక సమయము, మరి నవ్వుటకు ఒక సమయము, ఇవన్నీ ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది కదా. ప్రతి దానికి సమయం ఉన్నట్టుగా మన ప్రార్థనకి సమాధానము ఇవ్వడము కూడా దానికి ఒక సమయం ఉంటుంది. కానీ ఎలాగైపోయిందంటే విశ్వాసుల్ని ఎలా తయారు చేశారు కొంతమంది సేవకులు అంటే సోమరిపోతులుగా తయారు చేశారు. ఎలా? ప్రార్థన కూడా విశ్వాసులు చేయనట, సేవకుడు చేస్తారట. నీకు ఎక్కడ గాయం ఉందో అక్కడ చేతి పెట్టుకో అంటాడు, నేను ప్రార్థన చేస్తానంట. మరి విశ్వాసులు ఏం చేస్తారు? మరి వాళ్ళు ఏం చేస్తారు? చూడండి ఎలాగ తయారైపోయారు. కానీ మనము ప్రార్థించినప్పుడు, మనం దేవుణ్ణి వేడుకున్నప్పుడు, దేవుని బతిమాలుకున్నప్పుడు ఇమీడియట్గా మనకు సమాధానం రాకపోయినా దేవునికి అనుకూల సమయం ముందు మనకు సమాధానం వస్తుంది. అప్పటి వరకు మనం నిలిచి ఉండాలి. ఖచ్చితంగా మనము దేవుని నుంచి సమాధానము పొందుకుంటాము. అందుకే చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చూస్తే, ఇప్పుడు అందరూ బిజీ అయిపోయి 24 గంటలు లోకంలోనే ఉండి బైబిల్ చదివే సమయం లేక, ప్రార్థించుకునే సమయం లేక ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు మన సమయం లేదు కాబట్టి బైబిల్ చదవడం లేదు కదా, సమయం లేదు కాబట్టి ప్రార్థనలో పాల్గొనడం లేదు కదా. అంటే 24 గంటల లోకంలోనే సంఘాలకు కూడా రాలేని పరిస్థితి, ఆదివారాలు కూడా సంఘాలకు రాలేని పరిస్థితి. అంటే వారమంతా ఉద్యోగాలు చేసుకుని ఆదివారం సంఘానికి రాని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో చూడండి దేవుని వలన. ఇలాంటి వాళ్ళు బైబిల్ చదవడానికి సమయం లేదు, బైబిల్ నేర్చుకోవడానికి సమయం లేదు, ప్రార్థనలు గడపడానికి సమయం లేదు. కానీ ఒక ఆయన ఆఫ్రికా నుంచి బయలుదేరి తిరుగు ప్రయాణంలో బైబిల్ చదువుకుంటూ వెళుతున్నాడు చూడండి. ఒక ఫైనాన్స్ మినిస్టరే బైబిల్ చదువుకుంటా వింటున్నట్టుగా మనం చూస్తాము. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 27-28 వచనాలు చూస్తే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 27-28 వచనాలు. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన, చూడాయన మంత్రి అయి, ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట, ఆర్థిక శాఖ మంత్రి అయిన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. ఈరోజు బైబిల్ చదివి సమయం లేక చాలా మంది బతుకుతూ ఉన్నారు. బైబిల్ చదవడానికి సమయం లేదు, ప్రార్థనలో గడపడానికి సమయం లేదు. కానీ ఆయన చూడండి, బైబిల్ యెషయా గ్రంథం చదువుతుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు బైబిల్ చదవాలనుకుంటే ఎక్కడైనా చదివే అవకాశం మనకు ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏదో రీతిగా దేవుని మాటలు మన హృదయంలోకి వెళుతూ ఉండాలి, మనం బైబిల్ చదువుతూ ఉండాలి. అందుకే చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుని వల్లరా, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీతి ఫలించున్నట్లు, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడే. నీతి అనే విత్తనము ఏమంటున్నాడు? మనము నీతి అనే విత్తనము వేస్తే ప్రేమ అనే ఫలము కోస్తామట, ప్రేమ అనే పంట వస్తుంది. నీతితో కూడిన నీ బ్రతుకునే జీవితాన్ని నువ్వు దేవునికి ఇస్తే, అర్థమవుతుందండి? నువ్వు నీతిగా నీ జీవితాన్ని, నీ బ్రతుకును దేవునికి ఇస్తే ప్రేమ అనే పంట
నువ్వు పరలోకంలోకి వస్తావు. దేవుని దగ్గర దేవుని ప్రేమ చాలా గొప్పది. గొప్ప ప్రేమ కలిగిన వాడు తండ్రి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్ముడు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు. ఆ ప్రేమలోకి నువ్వు వెళ్ళాలంటే, ఆ పరలోకంలో దేవుడున్న ప్రేమలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలి అంటే నీతి అనే విత్తనం విత్తమంటున్నాడు. నీతి అనే విత్తనము మళ్ళా చదవమ్మా 10-12. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేస్తే ప్రేమనే కోత కోస్తారట. చూడండి, ప్రేమనే కోత, ప్రేమనే కోత కోస్తాం. ఎక్కడ? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమలోకి వెళుతాం మనం, దేవుని ప్రేమలోకి వెళుతాం మనం. నీతిని విత్తనాన్ని మనం ఈ భూమి మీద బ్రతికినప్పుడు మన జీవితంలో మన బ్రతుకు ద్వారా విత్తితే మనము ప్రేమనే పంట కోస్తాము. ప్రేమ పండుతుంది దేవుల్లో, దేవుల్లో పండుతాం మనము. శాశ్వతమైన లోకానికి వెళుతామంటున్నాడు. అందుకే దేవుని వలన మనం దేవుల్లో వర్ధిల్లాలి, దేవుల్లో అభివృద్ధి చెందాలి, నీతిలో బైబిల్లో వాక్యం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే దేవుని వలన రోగం వచ్చిన వారికి పథ్యం ఉంటుంది కదా. రోగం వచ్చిన వారికి ఏముంటుందండి? పథ్యం ఉంటుంది. పలానా తినకూడదు, పలానా తాగకూడదు అనే పథ్యాలు రోగం వచ్చిన వారికి ఉంటాయి. ఏ విధంగా రోగం వచ్చిన వారికి పథ్యం ఉంటుందో మనందరికీ కూడా పథ్యం వాక్యం. వాక్యమి పథ్యంగా మనందరికీ ఉంటుంది. వాక్యమి పథ్యంగా మనందరికీ ఉంటుంది. అందుకే ఈ భూప్రపంచంలో అతి భయంకరమైన రోగం ఏంటంటే పాపం అనే రోగమే. అర్థమవుతుందా అండి? పాపం అనే రోగం ఈ లోకంలో అతి ప్రమాదకరమైంది, చాలా భయంకరమైనది. ఆ పాపం అనే రోగాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమికి వచ్చారండి. ఈ పాపం అనే రోగము తీసివేయబడాలి. ఈ పాపం అనే మన నుంచి తొలగించబడాలి. అలా తొలగించబడాలంటే మన జీవితాన్ని, మన బ్రతుకును దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే 60 సంవత్సరాలండి మన జీవితం. ఎన్నో సంవత్సరాలు మనం ఏం బతకమండి. ఈ 60 సంవత్సరాలు చిన్న జీవితాన్ని దేవునికి ఇచ్చేసేయండి. చాలా బాగుంటుందండి దేవుని ఉన్న లోకము. అది చాలా గొప్పగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ చిన్న జీవితం నువ్వు దేవునికి ఇస్తే యుగ యుగాలు కోట్ల సంవత్సరాలు ఉండి ఆ శాశ్వతమైన పరలోకాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు కదా. ఇక్కడ ఉన్న చిన్న జీవితం, కానీ ఇవన్నీ మనం నమ్మం. ఇవన్నీ మనం నమ్మకుండా ఏం నమ్ముతాము? 2000 కట్టండి, నెల నీకు చెక్ వస్తుందంటే ఇచ్చేస్తారు. ఇలాంటి మాటలు నమ్మరు. నువ్వు 2000 కట్టు, నెల చెక్ వస్తుంది. ఏడొస్తుంది? నిన్ను చెక్ ఇవ్వడానికి చెప్పిన మాటలు అవి. అలాంటివి ఏమి జరగదు. కానీ దేవుడు చెప్తున్న మాటలు నీ జీవితాన్ని, నీ నీతికరమైన నీ జీవితాన్ని దేవుని కోసం నువ్వు ఇచ్చినప్పుడు ప్రేమలోకి వెళ్ళిపోతావు. దేవుని ప్రేమలోకి వెళ్ళిపోతావు. దేవుని ప్రేమలో పండిపోతావు నువ్వు. అందుకే దేవుని వల్ల ఒక మాట చూస్తే, ఒక మాట మనం చదువుకుంటే హోషేయ గ్రంథం 6:3 హోషేయ గ్రంథము 6:3 చూస్తే, హోషేయ గ్రంథం 6:3 యెహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరింతము రండి అని మరి హోషేయ గారు రాస్తున్నారు. ఏంటట? యెహోవాను గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకుందాము, రండి రండి. మనం యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నాం. దీని వలన మనము దేవునిలో ఉంటాము, దేవుని కోసం బ్రతుకుతాము, దేవుని కోసం జీవిస్తాము, మన జీవితాన్ని దేవునికి సమర్పిస్తాము, దేవుని ప్రేమలోకి వెళ్ళిపోతాం, అంటే పరలోకానికి వెళ్ళిపోతాము. అందుకేమంటున్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించము రండి. చూడండి, యెహోవా దేవుణ్ణి, తనైన దేవుణ్ణి మనం అనుసరించడానికి, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి రావాలి, ఆయనలో అభివృద్ధి చెందాలి. అందుకే దేవుని వలన, అందుకే సామెత గ్రంథంలో ఒక మాట మరి సొలొమోను గారు రాస్తూ, సామెత గ్రంథం 11వ అధ్యాయము
సామెత గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం చూస్తే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుల సంపాదన. చూడండి, భక్తి లేకుండా సంపాదిస్తారు కదా చాలా మంది. బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ భక్తి ఉండదు. భక్తిహీనుల సంపాదన వానిని మోసం చేస్తుంది. బాగా సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఆ సంపాదన ఏం చేస్తుంది? వానిని మోసం చేస్తుంది. ఎందుకు? వాళ్ళు భక్తి లేదు గనక. ఎంతో 24 గంటలు కూడా సరిపోక ఎప్పుడు పరిగెత్తుతూ ఎంతో సంపాదిస్తున్నాం కూడా పెట్టుకున్నాం అనుకుంటున్నారు కదా. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల సంపాదన వానిని మోసము చేయును, కానీ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. నీతిగా బ్రతికినవాడు, నీతిని విత్తినవాడు ఆ శాశ్వతమైన ప్రేమలోకి వెళ్ళిపోతాడు. ఆ శాశ్వతమైన దేవుని లోకానికి వెళ్ళిపోతాడు. అలాంటి గొప్ప బహుమానం పొందుతాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని వల్లారా, అందుకే చూడండి, మనము ఎక్కడ పుట్టామని కాదు, దేవుని వల్ల ఎందుకు పుట్టామనేది మనకు చాలా ప్రాముఖ్యం. మనం ఎక్కడైనా పుట్టొచ్చు, దేవుడు ఎక్కడైనా పుట్టించవచ్చు. మనం ఎక్కడ పుట్టామని కాదు, ఎందుకు పుట్టామనేది మనకు అర్థం కావాలి. మనిషి జన్మ ఎందుకు జరిగింది, మనం ఎందుకు పుట్టామనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కులాలతో తన్నుకొని వస్తున్నారు. ఇంకా కూడా కులాలతో ఇంకా తన్నుకొని వస్తున్నారు. కానీ దేవుని వల్లారా, అసలు ఎక్కడ పుట్టావు అనేది కాదు, ఎందుకు పుట్టావో, నీ జీవితం ఎందుకు, నీ బ్రతుకెందుకు, దేవుడిని ఎందుకు పుట్టించాడని అర్థం చేసుకుని, ఆ బ్రతుకు పరమాత్మను అర్థం చేసుకుని, ఆ బ్రతుకు దేవునికిచ్చి దేవుడు చెప్పిన మాటలు లోబడి బ్రతుకుతూ వెళ్ళిపోవాలండి. ఎందుకంటే దేవుడు అన్ని చేయడు, కొన్ని మనము చేయవలసినవి ఉంటాయి. దేవుడు చేయవలసినవి దేవుడు చేస్తాడు, మనము చేయవలసినవి మనము చేయాలి. మనము చేయవలసినవి ఏంటి అంటే, మనల్ని ఈ భూమి మీదకి పుట్టించింది. మన మీద ఆస్తులు సంపాదించుకుంటామో, ఉద్యోగాలు చేసుకుంటామో, ఇంకేదో చేసుకుంటామేదో అని కాదు. దేవుడు ఇవన్నీ మనం చేసుకుంటున్నా బ్రతకడానికి మనమే దేవుని కోసం చెప్పాలి, మనమే దేవుని కోసం కదలాలి, మనమే దేవుని పనిలో ఉండాలి. ఎందుకంటే మన ఇష్టం నెరవేర్చుకోవడానికి మనం ఈ భూమి మీదకి రాలేదు. అర్థమవుతుందండి? ఇక్కడికి వచ్చి మన ఇష్టాన్ని మన చిత్తాన్ని జరిగించడానికి మనం భూమి మీదకి రాలేదు ఎవరైనా సరే. కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని గ్రహిస్తారో, తెలుసుకుంటారో, అప్పుడు దేవుని చిత్తానికి లోబడి, ఏంటైన చిత్తము, ఆయన గురించి బ్రతకడము, నీతిగా జీవించడము, భయభక్తులు కలిగి జీవించడము, వాక్యానికి లోబడి జీవించడము, ఆయన గురించి చెప్పడము, చెప్పుకుంటూ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బతకడం. ఎందుకంటే బైబుల్ అనేది చెప్పాను కదా, బైబుల్ అనేది చెప్పేది కాదండి, చేసేది. బైబుల్ అనేది చెప్పేది కాదు, చేసేది. అంటే పాటించేది బైబుల్. పాటించే మాటలు ఇవి, పాటించే మాటలు. ఇలా పాటించుకుంటూ మనం ఆయన గురించి చెప్పుకుంటూ మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకు అని, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావని అడుగుతున్నారు చాలా మంది. ఆ కాలములో అలా పుట్టిన వారితో ప్రభువారు చెప్పిన మాట చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం చదువుకుంటే దేవుని వల్లారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. అనుగ్రహించిన దాని అంతటిలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం అమ్మ. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటే నన్ను పంపువాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాడిని లేపుదును. చూడండి, ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు నేను రాలేదు. యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చింది నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటా, అంటే నా ఇష్ట ప్రకారంగా చేయడానికి నేను రాలేదంటున్నాడు అక్కడ. నేను వచ్చింది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చాను తప్ప నా ఇష్టాన్ని నెరవేర్చుటకు నేను రాలేదు దేవుని వల్ల. అదే మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రభువారు.
38వ వచనం. 38వ వచనం. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, కానీ చూడండి, యేసు ప్రభు వారు భూమి దిక్కు వచ్చింది ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదట. మరి మనం కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకి పరలోకం నుండి దిగి వచ్చి తిని. మనము కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదండి మనం ఉన్నది, మన దేవుని ఇష్టం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి, భయభక్తులు కలిగి వెళ్ళిపోవాలి. అలా భక్తితో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మహావృక్షంలాగా దేవుళ్ళ వర్ధిల్లుతున్నప్పుడు ఖచ్చితంగా అనుకూల సమయం అనేది ఒకటి ఉంటుంది. మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఇచ్చే వరకు మనం ఎదురు చూపు ఉండాలి. మనకి అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి, అలాంటి భక్తి భావాలను కలిగి మనం బతుకుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు అనుకున్న సమయం అందే మనకి ఇస్తాడు తప్ప మన అనుకూల సమయంలో దేవుడు ఏది ఇవ్వడండి. అందుకే ఆయన అనుకూల సమయం కోసం ఎదురు చూడాలి. అనుకూల సమయం ఎవరికి వచ్చింది? గ్రుడ్డి భిక్షగాడికి వచ్చింది. ఏసే పిలిచాడు, ఆయన ఏం చేశాడు? బట్టలు ఇసిరి పడేసి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళు కూడా ఆయనే పిలిచాడు, ధైర్యం తెచ్చుకోనగానే ఆ బట్టలు ఇసిరి పడేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, స్వస్థత పొందుకున్నాడు, మారిపోయాడు. దేవుడు కన్ను చూపు పొందుకున్నాడు, మారిపోయాడు. మన వైపు దేవుడు చూస్తే మన బ్రతుకు కూడా మారిపోతుంది, మన జీవితం కూడా మారిపోతుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవాడు, అంత ప్రేమ కలిగిన వాడు అండి, అంత గొప్ప ఒక మూర్ఖుణ్ణి కూడా మార్చే మాటలు ప్రభు మాట్లాడతారండి. ఒక కఠిన హృదయం, మొండి మనసు కూడా మారిపోతుంది ప్రభు మాటలకి. ఆ ప్రేమ మాటలకి మొండి మనసు కూడా మారిపోతుంది. ఒక క్రూరత్వంతో నిండిన మనిషి కూడా మారిపోతాడు ప్రభు మాటలకి. అలాంటి మాటలకి ఇంకా మాటం లేదంటే అలాంటి వారిని మనం ఏం చేయలేము. కానీ అంత పవర్ఫుల్గా, అంత గొప్ప మాటలు ప్రభువారి బోధనలో కనబడుతూ ఉంటుంది. అలాంటి బోధనలే ఈరోజు నిన్ను నన్ను ఆకర్షించాయి. ఆ బోధనలు మనల్ని పట్టుకున్నాయి. ఎక్కడి నుంచి? ఎడారిలో నుంచి పట్టుకున్న. ఎడారని ఈ ప్రపంచంలో నుంచి మనము కొద్ది మందిగా ప్రభు దగ్గరికి వచ్చామండి, కొద్ది మందిగా వచ్చాం. అయినా పర్వాలేదు, దేవునికి కొద్ది మంది అయినా పర్వాలేదు, కొద్ది మందిగా ఉన్న మనము ఆయన చిత్తాన్ని ధరించుకుంటే వెళ్ళిపోవడమే మన ముందున్న పని. మన ముందున్న పని అది. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, ఆయన గురించి చెప్పుకుంటూ, దేవుడు మనకు నేర్పించిన సంగతి ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడమే మన పని. మన పనులు మనం చేసుకుంటూ దేవుని పని కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అలా చేయటకి మనం ఉన్నాము. కోట్ల మంది పుట్టుకొని వచ్చిన కోట్లుగా మరి ప్రభు దగ్గరికి రావడం లేదు. కానీ ఎడారని ఈ ప్రపంచంలో కొద్ది మందిగా, ద్రాక్ష పండులాగా కొద్ది మందిగా వచ్చిన వాళ్ళమే మనము. అలాగే అందరికి అవకాశం ఇవ్వడం లేదా? అందరిని క్షమించడానికి సిద్ధం లేదంటే అందరిని క్షమిస్తాను, కానీ అందరూ రావడానికి సిద్ధంగా లేరు. కానీ వచ్చిన మనము తోటలో నాటబడ్డాము, సంఘంలో నాటబడ్డాము. సంఘంలో నాటబడిన మనము వాక్యంలో, జ్ఞానంలో ఎదుగుతూ, దేవుల్లో అభివృద్ధి చెందుతూ, నీతి అనే విత్తనము ద్వారా నీతిమంతమైన జీవితం అనే ఆ విత్తనాన్ని మనం దేవుని కోసం విత్తి మహావృక్షంగా మారి ప్రేమలో, దేవుని ప్రేమలోకి వెళ్ళిపోవాలి. అంటే దేవుడున్న లోకానికి మనం వెళ్ళిపోవాలని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. అందుకే దేవుని వారి పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు చూస్తే కొన్ని కోట్ల మంది పుట్టుకుని వచ్చిన శేషమే రక్షింపబడ్డారు పరలోకము కోసము. అర్థమవుతుందండి? కోట్ల మంది పుట్టుకొని వస్తున్న శేషమే పరలోకానికి రక్షింపబడ్డారు. అలాంటి వాళ్ళు ఈరోజు మనమున్నాం. అలాంటి వాళ్ళు మనమున్నాం. మనము మన భక్తి విశ్వాస జీవితాలు కాపాడుకొని దేవుని అనుకూల సమయం కోసం మనం ఎదురు చూసుకుంటూ భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్ళిపోతూ దేవుడు మనకు నేర్పించిన ఈరోజు నీతనే విత్తనం మన బ్రతుకుని, మన జీవితాన్ని దేవుని కోసం విత్తి దేవుని ప్రేమలో మనం ఫలించాలని కోరుకుంటూ, ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాల్లో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన
ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు మీ తండ్రి. మీ మాటల్లో మహాజ్ఞానపు సంగతులు దాగి ఉంటాయి నైనా. మీ మాటలు వింటే మా బ్రతుకులు మారుతాయి తండ్రి. మీ మాటలు వింటే మాకు లాభము తండ్రి. మా జీవితంలో ఏది జరిగినా మీకు తెలియకుండా ఏమి జరగదు తండ్రి. ప్రతిదీ మీరు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో నీతులుగా మా జీవితంలో చేసుకుంటూ వస్తున్నాం. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా నాయన మంచి మాటలు మాతో మాట్లాడారు తండ్రి. అవును తండ్రి, నీతనే విత్తనము మేము మీకోసము ఈ లోకంలో విత్తితే మీ ప్రేమలోకి, మీరున్న లోకాల్లోకి మేము వస్తామని. మీ ప్రేమ చాలా గొప్పది, అఖండమైనది నాయన. అలా వచ్చేలాగా మేము భూమి మీద బ్రతికిన నాళ్ళు నీతనే విత్తనం విత్తుతూ భయభక్తులుగా జీవించి గొప్ప భాగ్యం ప్రసాదించండి తండ్రి. మాకు ఇచ్చిన శేష జీవితాన్ని నాయన మా ప్రభువారు చెప్పినట్టుగా మీ చిత్తం నెరవేర్చక మేము కూడా భూమి మీద ఉన్నాము గనుక మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మీరు మాకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో, ఏదైతే తలాంతులు మాకు ఇచ్చారో అవన్నీ కూడా మేము నెరవేర్చి మీరున్న లోకం వచ్చే గొప్ప భాగ్యం ప్రసాదించండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరి హృదయాలలో ఫలింపచ్చండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆత్మీయంగా బలపరచండి. మేమంతా కూడా కేవలం వాక్యం చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటలు లోబడి జీవించే కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.